హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. నన్ను కూడా సపోర్ట్ చేయండి. ఇవైతే స్ట్రాబెర్రీస్ లులులో తీసుకున్నాను. అస్సలు బాలేవు. సో, నీట్‌గా వాష్ చేసి ఫ్రీజర్‌లో పెట్టేస్తున్నాను. ఫ్రీజర్‌లో పెడితే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు స్మూతీస్‌లో అలా యాడ్ చేసుకోవడానికి బాగుంటాయన్నమాట. ఈవినింగ్ స్నాక్స్ కోసం బెల్లం కవ్వాలు చేశాను. నేనెప్పుడూ చేస్తాను కానీ ఈసారి చాలా యమ్మీగా వచ్చాయి. చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయన్నమాట. పాకం కూడా బాగా కుదిరింది. మీకు రెసిపీ కావాలంటే చెప్పండి. ఇంకొకసారి ఎప్పుడైనా షేర్ చేస్తాను. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. తర్వాత అయితే ఫ్రెష్ అయ్యి క్లైమేట్ చాలా బాగుంది కదా! బయటికెళ్దామని ఫిక్స్ అయ్యామనమాట నేను, మా వారు. సో, ఈరోజైతే కువైట్ మ్యాజిక్ దగ్గరికెళ్తున్నాము. అక్కడ బీచ్ చాలా బావుంటుంది. ఇంకా అక్కడ జంజం కూడా ఉంటుంది కదా! సో, జంజంలో కూడా కొంచెం షాపింగ్ ఉంది. అందుకోసమని బయటికెళ్తున్నామనమాట. క్లైమేట్ అయితే ఇప్పుడు చాలా బావుంటుంది. ఈ మంత్, నెక్స్ట్ మంత్ మిడ్ వరకు చాలా బావుంటుంది. మేమైతే ఈవినింగ్ 5:30కి అలా వచ్చాము. సో, ఇప్పుడు రంజాన్ టైం కాబట్టి షాప్స్ అన్నీ క్లోజ్ ఉంటాయి. సో, ఎవరు లేరు. కొంచెం ఖాళీగా ఉండింది. కొంచెం కాదు, చాలా ఖాళీగా ఉంది. నాకు తెలిసి అంతా కలిపిన ఒక 30 పీపుల్ అంతే ఉంటారు. ఒక 2, 3 ఫ్యామిలీస్ మాత్రం గ్యాదర్ అయ్యి మంచిగా ఇఫ్తార్ పార్టీస్ చేసుకుంటున్నారు. మనం కూడా రావచ్చనమాట ఫుడ్ తీసుకొని చక్కగా ఫ్యామిలీ గ్యాదరింగ్స్‌కి. ఈ టైం చాలా బావుంటుంది ఈవినింగు. నేనైతే బీచ్‌లో కొంతసేపు అలా వాకింగ్ చేశాము. చూడండి ఎంత ప్రిటీ ఉందో బీచ్. ఇంకా అలా కొంచెం సేపు బీచ్‌లో వాకింగ్ చేసాం. ఎందుకంటే జంజామ్ మేమొచ్చిన టైంలో క్లోజ్ ఉందనమాట. బికాజ్ ఆఫ్ రంజాన్. ఇంకా బిల్లింగ్ చేసుకోవడానికి వచ్చినప్పుడు ఇది చూసారా ఫ్లవర్ బొకెట్స్ ఎంత ప్రిటీ ఉన్నాయో. చాలా బాగున్నాయి. 3 కేడీ సంథింగ్ ఏమో ఉంది డిస్‌ప్లేలో. మరి అన్నీ ఒకటే రేటా సంథింగ్ నాకు తెలీదు. చాలా ప్రిటీ ఉన్నాయి.